హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్నికల్. సో ఫ్రెండ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని ట్యూటోరియల్లో మనం డే 2లో ఉన్నాం. అదేంటంటే స్లైడ్ లేఅవుట్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్. ఓకేనా? సో ముందుగా పవర్ పాయింట్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఇది క్రియేట్ చేసుకున్నాం బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది హోమ్ అనమాట. ఈ హోమ్ క్లిక్ చేస్తే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఎనేబుల్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లిక్ చేయగానే ఇది బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, సార్ నాకు అలా కాదు, ఇది నాకు ఎప్పుడూ ఉండాలి, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తున్నా నాకు ఈ ఆప్షన్స్ అనేవి కనబడుతూ ఉండాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి షో రిబ్బన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఆల్వేస్ రిబ్బన్ అని కొట్టండి. సో ఈ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తూనే ఉంటాయి చూసారా. ఇప్పుడు నేను క్లిక్ చేసినా ఏం అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఇది స్లైడ్. ఓకేనా? దీన్ని స్లైడ్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ హోమ్ ట్యాబ్లోని ఇక్కడ న్యూ స్లైడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. మీకు ఏ విధంగా స్లైడ్ కావాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ స్లైడ్, ఇప్పుడు మనం పెట్టాం కదా టైటిల్ స్లైడ్, అండ్ టైటిల్ అండ్ కంటెంట్. లేదు సెక్షన్ హెడర్, టు కంటెంట్, కంపారిజన్, టైటిల్ ఓన్లీ. లేదు మాకు ఇవన్నీ వద్దనుకుంటే సింపుల్గా ఒక వైట్ పేజ్ అని కావాలనుకుంటే బ్లాంక్. లేదంటే కొంచెం కంటెంట్ యాడ్ చేస్తే కంటెంట్ విత్ క్యాప్షన్, అలాగే పిక్చర్ విత్ క్యాప్షన్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ టైటిల్ విత్ స్లైడ్ అని పెడుతున్నాను చూసారా, ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ మేము స్లైడ్ క్రియేట్ చేస్తాం కదా, స్లైడ్ ఎలా డిలీట్ చేయాలి అనుకుంటే, సో ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, మీ కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్ది అనమాట. సార్ మా కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ లేదనుకుంటే ఏం వరీ అవ్వక్కర్లేదు ఫ్రెండ్స్. మౌస్తోని రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ డిలీట్ స్లైడ్ అన్న ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి, అంతే డిలీట్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు కొత్త స్లైడ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ టైటిల్ అండ్ స్లైడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఎన్ని స్లైడ్లు కావాలంటే అన్ని స్లైడ్స్ మనం ఇలాగా యాడ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? నార్మల్ స్లైడ్ కొట్టారు అనుకోండి, ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను రాస్తున్నాను తెలుగు టెక్ డెన్ అని నేను ఇక్కడ రాశాను. క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఏదైనా రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగు టెక్ డెన్ ఈస్ కార్తిక్ అని నేను ఇక్కడ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సరే, ఇదంతా బాగానే ఉంది. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, ఇవన్నీని. సో ఒక్కొక్కటి నేను ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. సార్ ఇది ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, నాకు ఇది కొంచెం టెక్స్ట్ అనేది ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండాలి. అలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు సైజ్ సెలెక్ట్ చేశారనుకోండి, చూసారా అక్కడ ఆటోమేటిక్గా ఎలా మారుతుందో చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ 80 పెడుతున్నాను. ఓకే, ఈ విధంగా సైజ్ అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. సార్ నాకు ఫాంట్ ఇంకా డిఫరెంట్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇది నేను పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్. చూసారా ఎలా కనబడిందో. అండ్ దీనికి కూడా సేమ్, మీరు ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చూసారా ఎక్కడ ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మల్టిపుల్ ఫాంట్స్ అను మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే, అంటే మీ అకార్డింగ్ టు యువర్ టేస్ట్, మీకు ఏది బాగా నచ్చి లేదా మీ పనికి ఏది బాగా సూట్ అవుతుంది అనుకుంటే అది మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది నేను ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్, ఇవన్నీ ఎనేబుల్లో లేవు. ఇప్పుడు ఏదైనా క్లిక్ చేశాను అనుకోండి ఒక ఏరియా, చూసారా ఇవన్నీ ఎనేబుల్ అయ్యి. అండ్ ఇప్పుడు సార్ ఇంతేనా చేయగలం అనుకుంటే, లేదు ఫ్రెండ్స్ ఇంకా చాలా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఈ మొత్తం ఏరియాకి ఈ టెక్స్ట్ అంతా ఉంది కదా, మీరు కలర్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఉంది చూసారా, దీనికి వెళ్ళి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ చూసారా ఏ విధంగా మారుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ వస్తున్నాను చూడండి, చూసారా కలర్ ఎలా మారిందో. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, చూసారా ఇది మార్కర్ హైలైటర్. మనం అంటే కొంతమంది హైలైటర్ గట్టి వాడుతూ ఉంటాం చూసారా, అది ఇది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు మీకు ఈ గ్రీన్ కలర్ ఒకటే వచ్చింది, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు. అండ్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ కొట్టాను కదా, అంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది. అరే సార్ అనవసరంగా ఇది చేశాను, దీన్ని బ్యాక్ వెళ్ళాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ కీబోర్డ్లో కంట్రోల్ జెడ్ కొట్టారు అనుకోండి బ్యాక్ వెళ్తుంది. అంటే మీరు చేసిన చేంజ్ అనేది వెనక్కి వస్తుంది అనమాట. ఓకే, సో అది. సో ఇప్పుడు సరే ఇదంతా ఇప్పుడు ఇది ఒకటే చేయగలం అనుకుంటే కాదు ఫ్రెండ్స్, ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది లేదా ఇది ఉంది, ఒక్కొక్క ఆప్షన్ అనేది చెప్పుకొని వెళ్దాం. ఇది మధ్యలో ఉంది కదా, నాకు లెఫ్ట్ సైడ్కి కావాలి, అలాంటప్పుడు ఇది క్లిక్ చేయాలన్నమాట. సో ఈ ఏరియా అనేది ఉంది చూసారా, ఈ ఏరియా దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు మధ్యలో కొడితే మధ్యలోకి రైట్ సైడ్కి వెళ్ళింది, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అలాగా మీకు ఎలా కావాలంటే అలాగే ఇది సెట్ చేసుకోవచ్చు. నాకు సెంటర్లో ఉండాలి ఇది, సో ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ నేను దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను పైకి, సో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది నాకు ఇక్కడికి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్, అలాంటప్పుడు అంటే అలైన్ టెక్స్ట్ అని చూసారా, టాప్ అని పెడితే అది టాప్లో ఉంటుంది అనమాట ఈ సెలెక్టెడ్ ఏరియా. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో అలాగే మీరు రైట్కి లెఫ్ట్కి ఇంకా ఈ విధంగా కానీ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మిడిల్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి మిడిల్లో అంతా అలా పెట్టాను. ఓకే, సో లేదు బాటమ్ అనుకుంటే బాటమ్. సో ఇది దాని యొక్క యూస్ ఫ్రెండ్స్. అలాగే టెక్స్ట్ డైరెక్షన్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి, దీని గురించి నేను రేపు మాట్లాడతాను. అలాగే ఈ స్టైల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకోటి ఏదైనా రాస్తున్నాను, ఏదైనా తీసుకుందాం, లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ ఏరియా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ ఫాంట్ ఏదైనా ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చాను చూడండి సార్, నాకు ఇది బోల్డ్లో ఉండాలి ఈ టెక్స్ట్ అనేది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చూసారా, బోల్డ్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా బోల్డ్ అయింది చూసారా. ఇక్కడ చూసారా ముందానికి ఇప్పుడు దీనికి అంతాడా. సార్ నాకు ఇది ఇటాలిక్లో ఉండాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇటాలిక్లో మారింది చూసారా. సో ఆ విధంగా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇది అండర్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు టెక్ డన్ చూసారా, దీనికి అండర్లైన్ వస్తున్నాను చూడండి, ఈ విధంగా కనిపించింది చూసారా ఫ్రెండ్స్. అలాగే ఇది మిడిల్లో పెట్టాను. సో ఈ విధంగా మనం స్టైలింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.